నమస్కారం. ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలోని రాజపాలెంలో 182 బూత్లో రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి మనమందరం ఇంటింటికి తిరిగి మనం ఎలక్షన్స్లో రాకముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అందులో ఆల్మోస్ట్ 99% సక్సెస్ఫుల్గా సూపర్ హిట్ చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా ఇంకోవైపు చేసుకుంటూ రెండు కళ్ళులాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజల కోసం పేదల సేవలో అనే కాన్సెప్ట్తో 1వ తేదీ కల్లా 4,000 పెన్షన్, దివ్యాంగులకి 6,000 పెన్షన్, అలాగే డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందియడం జరిగింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 అందరికీ తల్లికి వందనం వచ్చింది అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ తల్లుల ముఖంలో ఆనందం చూస్తున్నాం మనం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మనం ఏదైతే చెప్పామో అది ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి కింద ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు ఈరోజు. అదేవిధంగా మనం ఈరోజు మెగా డిఎస్సి చెప్పాం. 16,000 మందికి టీచర్ పోస్టులు, ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆటో సేవలు ఇచ్చాం, మత్స్యకార సేవలు ఇచ్చాం. అలాగే అంగన్వాడీ టీచర్లకు కూడా తల్లికి వందనం వచ్చే విధంగా మనం చేసాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. 3 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవాలయాలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 200 చిల్లర అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం 5 రూపాయలకే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందిస్తున్నాం మనం. కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇవన్నీ ఒక ఎత్తైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద ఎంతో మందికి ఆ ఇంటి పెద్దై నిలిచి వాళ్ళకి ఆర్థికంగా బలం చేకూరుస్తున్నారు. ఇటువంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు ఈరోజు మనమందరం ఎంతో గొప్పగా గౌరవంగా ప్రతి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో మేము ఈ సంక్షేమాలు చేశాం, ఈ అభివృద్ధి పనులు చేశాం, ఆర్థిక వ్యవస్థ గత 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా ఉన్నా కూడా సరిదిద్దుకొని ఇన్ని మీకు చేస్తూ పోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా తప్పకుండా మీకు అందరికీ ప్రజలకి అండగా ఉంటాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే ఈ 3 సంవత్సరాల్లో వీలైనంత వరకు అన్నీ కూడా మేము ఆ సమస్యలు తీరుస్తామని చెప్పే విధంగా ప్రతి నాయకుడు ఈరోజు కూటమి నేతలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకొని మనం చేసిన పనులు చెప్పి చెయ్యాల్సినవి ఏమన్నా ఉంటే ఆ లిస్టులు తీసుకొని మా దగ్గరికి రమ్మని చెప్పి అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ వార్డులలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 324 బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్లోనూ గడప గడపకి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ప్రతి ఒక్కరు కూడా తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.